సాటి మనిషికి సహాయం చేసే తత్వం ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు క్షామకాలం మందు కూడా తృప్తిని కలుగు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఇలాంటి సబ్జెక్ట్ వచ్చిన ప్రతిసారి మా అమ్మను గుర్తు చేసుకుంటూ ఉంటానండి. ఇలాంటి టాపిక్ ఎప్పుడు వచ్చినా నేను అమ్మని గురించి నా ప్రస్తావన తీసుకొస్తుంటా. అంటే చాలామందికి ఎవరి తల్లి వాళ్ళకి గొప్ప, ఎవరి అమ్మ వాళ్ళకి గొప్ప. కానీ నేను అమ్మని ఈ సందర్భాల్లో ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే మా అమ్మగారు అందరికీ, పేదవాళ్ళందరికీ సహాయం చేస్తుండేది. ఎవరు ఆకలిని వచ్చినా కూడా ఏమాత్రం విసుక్కోకుండా మా అమ్మగారు భోజనం వడ్డించేవాళ్ళు. ఏదో మాకు కలిగింది. మేము పెద్ద కోటేశ్వరులు, లక్షాధికారులు 16 రకాలు పెట్టామని నేను చెప్పలేము కానీ మేము వండుకున్న ఫుడ్, మేము చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు స్కూల్లో అందరికీ ఆ రోజులో ఫుడ్ తెచ్చుకునే వసతులు ఉండేది కాదు. స్కూల్లో ఉప్మా అవి పెట్టేవాళ్ళు ఆ రోజులో, మధ్యాహ్నం ఫుడ్ లాగా ఉప్మా, గోధుమ ఉప్మా పెట్టేవాళ్ళు. మేమేం చేసేవాళ్ళంటే ఆ ఉప్మా తీసుకెళ్ళి గేదెలకి వేసి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకునేవాళ్ళు. మహా తెలివితేటలు చిన్నప్పుడు నుండి. ప్రైజ్ లార్డ్. ఆ ఉప్మా పంచే బాధ్యత నాదే, యోసేపులాగా. చిన్నప్పటి నుండి నాకు దేవుడు ఎందుకు మరి ఆ పంచే అందరికి అంతంత పంచి ఆ తర్వాత తీసుకెళ్ళి గేదెలు వాళ్ళు ఉంటారు కదండి, గేదెలు పాలు ఇచ్చేవాళ్ళు, గేదెలు పెంచేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర డీల్ మాట్లాడుకొని ఆ ఉప్మా అంతా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు తెచ్చుకొని మేము భోజనానికి ఇంటికి వచ్చేవాళ్ళు. అండ్ స్కూల్లో మాతో చదువుకునే వాళ్ళు ఎవరైనా విలేజ్ నుండి, పల్లెటూరు నుండి కనీసం మధ్యాహ్నం ఫుడ్ తెచ్చుకునే వసతులు కూడా వాళ్ళకు ఉండేది కాదు. ఆ ఉప్మా అంత పెద్ద హెల్దీ అంట కానీ అంత రుచిగా ఉండేది కాదండి. సో అవి తినలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నేను నాతో పాటు ఒక 2-3 ఎవ్రీడే 2-3 అమ్మా ఈరోజు ఏ డే? సండేనా? ఇంకేం లేదా స్పెషల్? ఫ్రెండ్షిప్ డే. మర్చిపోతే ఎట్లా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. సరే, నా ఫ్రెండ్స్ అందరూ ఒక 4-5 తీసుకొచ్చేవాడండి. నేను తీసుకొస్తే నాతో పాటు మా అమ్మ వరుసగా కూర్చోబెట్టి మాకు భోజనం పెట్టేది. 4 ప్లస్ నేను 5 భోజనం చేసేవాళ్ళు. ఆ తర్వాత మా అక్క ఏంటండి, మా అక్క ఆమె ఒక 4-5 వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చేది. ఆమె 5. మీకు అర్థమైందండి? మేము ఒక 5, వాళ్ళు ఒక 5. ఎంతమంది అయ్యారు? 10 మంది అయ్యారు. మా చిన్నక్క ఉన్నది, నీవేనా తెచ్చేది నా ఫ్రెండ్స్ని తేనా అని ఆమె ఇంకొక 5 తెచ్చేది. వాళ్ళు కూర్చొని వాళ్ళకి భోజనం. మా తమ్ముళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు అన్నయ్యన తీసుకొచ్చేది, నేను తీసుకురాని ఆయన ఒక 2-3 తెచ్చుకోడు. మొత్తం మీద వండి పెడుతుంటే మా అన్నయ్య, మా పెద్దన్న ఉండేవాడు, అమ్మా ఇది ఇల్లా సత్రమా, ఇది ఇల్లా సత్రమా, ఏంది ఇది, ఏదో ఒకరోజు అయితే పర్వాలేదు, పొద్దాక ఏంటమ్మా ఇది అంటుంటే మా అమ్మ ఒక మాట చెప్పేది, ఒరే అన్నమే కాదురా, మనమేం బంగారం ఇవ్వట్లేదు కదా, అన్నమే కాదురా, ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి. అమ్మ ఇలా ఉంటే ఒకరోజు మనందరినీ మమ్మల్ని ప్లాట్ఫామ్ మీద నిలబెడతావు, మేము చివరికి మనం అడుక్కునే పరిస్థితి తెస్తావు, ఇలా దాన ధర్మాలు చేసుకుంటుంటే ఎట్లమ్మా? జీతం ఒకటి మా నాన్న జీతం, రెండోదిగా మా అన్నయ్య జీతం. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా నాన్న రైల్వే ఎంప్లాయీ, మా అన్నయ్య కూడా, మా పెద్దన్నయ్య కూడా రైల్వే ఎంప్లాయీ. ఇద్దరు సంపాదన మీద ఇంత కుటుంబాన్ని పోషించుకోవాలి. మనం కూడా గౌరవం బ్రతకాలి. ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లలు ఉన్నారు, చదువుకోవాలి, భవిష్యత్తు ఇంత ఉంది. వీళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తే ఎట్లా మమ్మీ, ఎట్లమ్మా అని మా అన్నయ్య తిడుతుంటే మా అమ్మ అనేది, అరే ఈరోజు నేను సాధ్యమైనంత వరకు అందరికి అన్నం పెడుతున్నాను. మీరు ఫ్యూచర్లో లక్షాధికారులు, కోటేశ్వరులు అవుతారని నేను అనుకోను, కానీ నా పిల్లలకి దేవుడు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళకి తిండి కొదవ లేకుండా దేవుడు వాళ్ళని పోషిస్తాడని మాత్రం నేను, మీరు పెద్ద ఆస్తిపరులు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు నేను చెప్పలేను, కానీ నా పిల్లల్ని ఒక్క పూట కూడా దేవుడు పస్తుంచడని మాత్రం నేను నమ్ముచున్నాను. నేను ఈ విత్తిన ఆహారం ఖచ్చితంగా ఒక గొప్ప పంటగా తిరిగి వస్తుంది. చెప్పండి కూడా గట్టిగా. ఇది కాదా నిజమైన ఉపవాస ప్రార్థన? ఇది కాదండి నిజమైన ఉపవాస ప్రార్థన. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయం. ఎవరైనా దారి తప్పి ఆ రోజులో ప్రేమ దోమ అని ఎవరినో నమ్మి ఎవరితో పాటు చెప్పబెట్టుకుంటూ వచ్చేస్తే వాడు మోసం చేసేసి ఎక్కడో వదిలేసి వెళ్ళిపోతే తిరిగి ఇంటికి వెళ్ళలేక బస్ స్టాండ్ దగ్గర కానీ, రైల్వే స్టేషన్ దగ్గర కానీ, లేకపోతే ఎక్కడో ఒంటరిగా మూలుగుతూ భయపడిపోయి ఏ కీడు జరుగుతుందని కంగారు పడిపోతుంటే, అలాంటి వాళ్ళు మా అమ్మ కంటపడ్డారనుకోండి, మా అమ్మ కాదు కదా, మా ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కంటపడితే వాళ్ళు వచ్చి, అమ్మ మా అమ్మ పేరు మేరీ, రజినా మేరీ మా అమ్మ పేరు, మా మేరీ మా మేరమ్మ గారు, ఇదిగో పలానా చోట ఒక అమ్మాయి ఎవరో కూర్చొని ఉంటుంది, కొంచెం గమనించకపోయావు అని చెప్తే మా అమ్మ వెళ్ళి, ఏంటంటే ఆ రోజుల్లో పెద్ద సోషల్ వర్క్ మా అమ్మగారికి, వెళ్ళి ఎవరు ఏంటని కనుక్కొని, అర్థమైందండి, ఏదో డబ్బిచ్చి వెళ్ళమని వచ్చండి,
కానీ మా అమ్మగారు ఫోన్లు గీళ్ళంతా ఆ రోజులు లేవు కదండి. మా అమ్మగారు ఆ అమ్మాయిని తీసుకుని ఏ ఊరో కనుక్కొని దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ వివరాలు కనుక్కొని, ఒకవేళ వాళ్ళ ఇళ్లలో ఆ రోజులంతా చాలా స్ట్రిక్ట్గా ఉండేది కదండి. ఇట్లాంటి పని చేస్తే అసలు చేర్చుకోరు. కానీ వాళ్ళని ఒప్పింపచేసి ఆడపిల్లని ఇలా వదిలేస్తే ఎట్లా, ఏదో తప్పు జరిగింది చేర్చుకోండి అని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చిన సందర్భాలు ఎన్నెన్నో. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మా అన్నయ్య, ఏం కర్మ పట్టిందమ్మా నీకేం కర్మ పట్టిందమ్మా, ఎందుకమ్మా ఇలా చేస్తావు, పబ్లిక్లో మా పరువు ఎందుకు తీస్తామంటారే, సాటి మనిషికి మంచి చేస్తే పరువు పోతుందిరా. పోనీ ఏ కన్నతల్లో, నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదరా, మనం సాటి మనిషికి సహాయం చేస్తున్నాం కదా, మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఇలా ఒక గొప్ప ఉన్నతమైన అనుభవం. మేము పెద్ద లక్షాధికారులు, కోటేశ్వరులు, మాకున్న దాంట్లో సాటి మనిషికి సహాయం చేయాలనే మనసు, నేనే కాదండి మా ఫ్యామిలీ అందరూ ఈరోజు తృప్తిగా భోజనం చేస్తున్నారు, క్షేమంగా బ్రతుకుతున్నారు. వీటన్నిటి వెనకాల ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆ తల్లి చేసిన సాటి మనిషికి చేసే సహాయం, ఇవన్నీ మనం నేర్చుకోవాలి అండ్ మన పిల్లలకి నేర్పించాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. మనం అది నేర్చుకోవాలి, మన పిల్లలకి అది నేర్పించాలి. ఈరోజు మనం ఏం నేర్పిస్తాం, రెండు రొట్టె ముక్కలు అంటే బ్రెడ్, అది నీవు రొట్టె చేసింది ఏం కాదు, ఇక్కడ బేకరీ నుండి తీసుకొచ్చిన 2 బ్రెడ్ స్లేస్ అనమాట. 2 రొట్టె ముక్కల్ని బాక్సులో పెట్టి, ఒక యాపిల్ పండు బాక్సులో పెట్టి ఏమని చెప్తాం, ఎవ్వరికి ఇవ్వద్దు, నీవు మాత్రమే తినరా కన్నా. ఆడికి వచ్చే మార్కేమో 0, ఆయన పేరేమో కన్నా. నువ్వు మాత్రమే తినరా కన్నా అని అంటే వాడు అర్థమవుతుంది, ఆ భూతద్దం ముక్కు మీదకి వచ్చి ఉంటుంది. అర్థమైంది, అటు ఇటు చూసి ఆడొక్కడే తింటాడు, ఎవరికి పెట్టాడు. ఈ స్థితి ఎక్కడికి వెళ్ళి చేరకూడదంటే ఒకానొక రోజు వస్తుందండి, ఆ రోజు తన తల్లిదండ్రులు కూడా ఆడ అన్నం పెట్టలేడు. కన్నా అమ్మని కాదురా కన్నా, నాకు కూడా అంట, మమ్మీ నీవు నేను పుట్టినప్పుడు నాకు ఇచ్చిన ఫీడ్ ఏంటి, నన్ను పెంచిన విధానం ఏంటంటే ఎవరికి పెట్టొద్దు అన్నారు. ఇప్పుడు నేనే తింటాను. అమ్మనరా అంటే అమ్మ అయితే ఏం చేయాలి, అమ్మకైనా అదే లేక ఎవరికైనా అదే లేక. సో కాబట్టి దేవుడు ఎవరిని తృప్తిపరుస్తాడు, క్షామకాలమందు కూడా ఎవరిని తృప్తిపరుస్తాడు. ఎవరు నీరు కట్టిన తోటలాగా ఉన్నారంటే దేవునికి అనుకూలమైన ఉపవాసం చేయాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నేను కేవలం ప్రార్థన చేస్తాను, కేవలం నేను ఉపవాసం ఉంటానంటే సరిపోలేదండి. సాటి మనిషికి సహాయం చేసే నేచరు మనకు ఉండాలి, సహాయం చేయాలి. ప్రైజ్ ది లార్డ్.